మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరూ వరలక్ష్మి వ్రతం హడావిడిలో ఉంటే ఓ వైపు బంగారం ధరలు, ఇంకొక వైపు వెండి ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. ఆయనతో మాట్లాడి అసలు బంగారం ధరలు ఎందుకు పెరిగాయి, భవిష్యత్తులో మనం బంగారం కొనాలా వద్దా, దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు. బంగారం ధరలు చూస్తుండగానే పెరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎందుకు బంగారం ధరలు పెరిగాయి అంటారు? ముందస్తుగా మీ అందరికీ, ఆడబిడ్డలందరికీ శ్రావణ శుక్రవారం, రేపటి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. బంగారం ధర ఈరోజు ఏం అద్భుతంగా ఏం పెరగలేదు. బహుశా 500, 600, 1000 రూపాయలు పెరిగి ఉంటుంది. 1%, 2% పెరుగుదల పడిపోవడం అనేది అత్యంత సహజమైన విషయము. బంగారము పోర్ట్ఫోలియోలో అనేది కంపల్సరీ ఉండాల్సిన ఒక అసెట్. మీకు అసెట్ మేనేజ్మెంట్లో ఏమవుతుందనంటే, సాంప్రదాయబద్ధంగా మనకు భారతీయులందరికీ కూడా వీ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ ప్రొక్యూరింగ్ గోల్డ్. తరతరాలుగా మనకు వచ్చిన గొప్ప అలవాటు ఏంటంటే, మన పూర్వీకులు మనకి ఇచ్చిన అలవాటు బంగారాన్ని కొనుక్కోవడం, మదుపు చేయడం, లేదా ఆభరణాల రూపంగా ఇంట్లో దాచిపెట్టుకోవడం లాంటి అలవాటు మనకు ఇచ్చారు. కాలక్రమంగా ఏంటంటే బంగారం హెస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్ అసెట్స్ ఇన్ ది అసెట్ అలొకేషన్. ఎట్ ది సేమ్ టైం ల్యాండ్ కూడా ప్రీషియస్ అలొకేషన్ కిందనే వస్తుంది. సో బంగారం మీకు అమాంతం ₹1,00,000 అయిపోయింది, లేదా $3,500 అయిపోయింది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరేమీ ఆశ్చర్యపోవట్లేదు. మనమే ఆశ్చర్యపోతున్నాం, తెలుగు వాళ్ళం లేదా భారతీయులం. ఎందుకంటే మన దాకా 60,000, 70,000 చూసిన వాళ్ళం ఈరోజు 1,00,000 అయింది. ఏదో బాగా పెరిగిపోయింది, ఇక్కడి నుంచి తగ్గుతుంది అని చెప్పేసి మధ్యలో కొంతమంది జాన్ మిల్స్ ఇలాంటి కొంతమంది నెగిటివ్ దుష్ప్రచారం చేశారు. బంగారం 50,000 వద్దు, 60,000 వద్దని. అవన్నీ జరగవు. బంగారము సబ్స్టాన్షియల్ కరెక్షన్ జరిగినాడు మొత్తం గ్లోబల్ ఎకానమీస్ కొలాప్స్ అవుతాయి, కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. బంగారం అనేది అతిపెద్ద హెడ్జ్ కాంపోనెంట్ ఎకానమీస్లో. సో బంగారం అనేది మీరు అనుకున్నట్టు సబ్స్టాన్షియల్ కరెక్షన్స్ అంటే ఏమీ జరగవు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడి నుంచి ఇంకెంత పెరుగుతుందంటే, ఇక్కడి నుంచి ఇంతకాలం ఎలా పెరిగిందో అలాగే పెరుగుతుంది. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బంగారం ఎంత పెరుగుతుందని ఎవరైనా అడిగారనుకోండి, ఇంతకాలం ఎలా పెరిగింది మీకు? 10,000 నుంచి చిన్నతనంలో ఈ బంగారం 3,000, 4,000 తులం ఉండేది. దాని తర్వాత 10,000 చూసాం, అప్పుడు ఆశ్చర్యపోయాం. 20,000 చూసాం, ఆశ్చర్యపోయాం. 30,000 చూసాం, ఆశ్చర్యపోయాం. 50,000 చూసాం, ఆశ్చర్యపోయాం. మన దగ్గర 78,000 ఉండేది, ఈరోజు 1,00,000 అయింది. సో పెరిగిన ప్రతిసారి జనాలు ఏంటనంటే ఇంకా పడుతుంది కదా అనుకుంటారు తప్పిస్తే, మీకు బంగారం అనేది సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయ్యే ఎలిమెంట్ ఏమీ కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం నిధులు ఏవైతున్నాయో, ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రిజర్వ్స్ ఏవైతున్నాయో, టోటల్ గోల్డ్ రిజర్వ్స్ ఆన్ దిస్ అర్త్ 1,00,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. 2,50,000 మెట్రిక్ టన్నుల బంగారం రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. సో బంగారాన్ని మళ్ళీ సృష్టించలేము, తయారు చేయలేము. సర్పవేది లాంటివన్నీ అబద్ధాలు, అలాంటివి జరగవు. సో ఉన్న బంగారాన్నే ప్రపంచవ్యాప్తంగా ఏదో రకంగా తిరుగుతూ ఉంటుంది. అది ఉన్న గోల్డే ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల రూపంలో, లేకపోతే డిపాజిట్స్ రూపంలో, లేకపోతే ఈటీఎఫ్ రూపంలో, లేకపోతే బ్యాంకుల్లో రిజర్వ్స్ రూపంలో తిరుగుతూ ఉంటుంది తప్పిస్తే, కొత్తగా బంగారం ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ విచ్ క్యాన్ బి క్రియేటెడ్, విచ్ క్యాన్ బి ఇన్వెంటెడ్, విచ్ క్యాన్ బి మ్యానుఫ్యాక్చర్డ్. సో బంగారం తయారు కాదు, ఉన్న ఐటమే మన మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఇది రిజర్వ్డ్ లిమిటెడ్ ఎలిమెంట్, ఇది ప్రీషియస్ ఎలిమెంట్లో. సో ఇక్కడ నుంచి మీకు M15 చార్ట్ ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని దాన్ని ఎలా చూస్తారు, దాని దృష్టికోణం ఏంటంటే ఎలా చూస్తారంటే, లాస్ట్ 100 years ట్రెండ్ లైన్ గోల్డ్ది. ఎందుకంటే రిజర్వ్డ్ ఎలిమెంట్ కాబట్టి 100 సంవత్సరాలు బంగారం ఎలా పెరిగిందో వచ్చే 100 సంవత్సరాలు అలా పెరుగుతుంది. మీ అందరు చెప్తే అహాస్యాస్పదంగా ఉంటుంది, అందరు నవ్వుకుంటారు కూడా ఈ విషయం చెప్తే. మీకు ₹100 తులం ఉన్న బంగారం ఈరోజు ₹1,00,000 తులమైంది. అంటే లాస్ట్ 60 years పై చార్ట్లో, లాస్ట్ 60 years M15 చార్ట్లో, లాస్ట్ 55 years చార్ట్లో ₹100 నుంచి ఇట్ హాస్ బికమ్ ఎంత అయింది? ఈరోజు ₹1,00,000 అయింది. ఇంకా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంటుందా? ఇదే చార్ట్ని, అది చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇదే చార్ట్ని మీరు ఇన్సర్ట్ చేయండి, లాస్ట్ 40 years చార్ట్ని. ఆ చార్ట్ ప్రకారం చూస్తే బంగారం తులం ₹1,00,000 కావాలి. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బంగారం బికమింగ్ 2 lakhs, 3 lakhs, 4 lakhs. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బంగారం బికమింగ్ ₹1,00,000 వచ్చే 40 నుంచి 40 సంవత్సరాలు. ఎందుకంటే మళ్ళీ మీకు రూపీ కాంపోనెంట్ ఉంటుంది, డాలర్ కాంపోనెంట్ ఉంది, కరెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం అన్నిటికీ మించి ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో ఎట్ ది సేమ్ టైం మళ్ళీ బంగారం అనేది ఎలిమెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెంటబుల్ ఎలిమెంట్. అది సృష్టించలేని వస్తువు, అది మనం దాన్ని తయారు చేయలేము. సో అది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. బంగారం తయారు చేయడం అనేది టెక్నాలజీ ఏ రకంగా చూసుకున్నా సరే అది ఈ ఇప్పుడున్న మానవ సృష్టిలో అసాధ్యము. రెండోది, మన దగ్గర ఉన్న స్కానర్లన్నిటి పెట్టి భూమిని అణువణువును మనము క్షుణ్ణంగా పరిశీలించాము, స్కాన్ చేసాము భూమి పొరల్ని కూడా. సో భూమి పొర మొత్తంలో కూడా ఎంత ఉందనంటే ఇంకొక
30 టన్నులు 35 మెట్రిక్ టన్నులు అక్కడక్కడ డిపాజిట్స్ ఉన్నాయి. కొన్ని వెనిజులా ఉన్నాయి, కొన్ని ఇండియాలో మన కోలార్లో ఉన్నాయి, కొన్ని రష్యాలో ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల ఒక్కొక్క దేశంలో 30 టన్నులు 40 టన్నులు 50 టన్నులు ఉన్నాయి. మొత్తం తిప్పి కొడితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక 3000-4000 మెట్రిక్ టన్నులు కనుక ఒక రిజర్వ్స్లో భూమి మొత్తంలో. బంగారం రేట్లు చూస్తుండగానే పెరుగుతూనే ఉన్నాయి. కొనాలంటారా వద్దంటారా? బంగారం ఎప్పుడు కొంటుండాలి. అసెట్స్ లో బంగారం అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏదో ఒక రూపంగా. బంగారం కొనకపోతే ఎలాగో గోల్డ్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. అది 1,00,000 కానివ్వండి, 2,00,000 కానివ్వండి, 10,00,000 కానివ్వండి, అది మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు భాగమే ఉండాలి, అంతర్భాగమే ఉండాలి. బంగారం కొంటూనే ఉండాలి. సో మీరు అనుకుంటారు ఆ 50,000 వస్తే అప్పుడు కొందామనంటే ఆ టైం మీరు 50,000 కోసం వెయిట్ చేస్తే అది 1,30,000 1,40,000 వెళ్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ప్రైస్. మీరు ఎప్పుడు బంగారాన్ని ఎస్ఐపి లాగా ఇప్పుడు సాధ్యమైంది అనుకోండి, ₹1,00,000 పెట్టి తులం కొనుక్కునే సాధ్యమైతే తులం కొనుక్కోండి, లేకుంటే ఈటీఎఫ్ లాగా కొనుక్కోండి. ఎలక్ట్రానిక్ రూపం కూడా కొనుక్కోవచ్చు, ఎస్ఐపి వేసుకోవచ్చు. ప్రతి నెల వాయిదా పద్ధతిలో 5,000 2,000 పెట్టి మీరు రకరకాల కాంపోనెంట్స్ ఉన్నాయి మీకు దాన్ని బంగారం కొనుక్కోవడానికి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టే గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా మీరు గోల్డ్లో కొనుక్కోండి. అండ్ అతి ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే చెత్త స్కీమ్స్ కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ జ్యువెలరీ షాప్స్ పెట్టేవి. వాటికి అధికృత స్కీమ్స్ కావు. వాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకపోతే వాటికి ఎలాంటి రెగ్యులేటర్ కానీ గైడ్ లైన్స్ లేని స్కీమ్స్, అలాంటి స్కీమ్స్లో పెట్టకండి. వాళ్ళు రేపు పొద్దున షాప్స్ ఎత్తేసుకొని పోతే మీరు ఇబ్బందులు పడతారు. అలాంటి హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా అలాంటి ఫ్రాడ్స్ చాలా జరిగాయి. మీకు గోల్డ్ స్కీమ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ ఏవైతున్నాయో అందులో మీకు ఒకవేళ తులం బంగారం కొనుక్కునే సాధ్యం అంటే కొనండి. కొనని సందర్భంలో 5,000 10,000 ప్రతి నెల పెట్టి మీరు గోల్డ్ని అలా కొనుక్కునే అవకాశం ఉంది. బట్ గోల్డ్ మటుకు మీకు ఖచ్చితంగా బంగారం మటుకు మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. భూమి ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, బంగారం ఉండాలి. ఇప్పుడు వెండి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకొకటి వెండి కూడా బంగారం స్థాయిలో ప్రీషియస్ మెటల్ అయిపోయింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెండి కూడా మీకు బంగారం స్థాయి పెరగకున్నా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ బంగారం కన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. వెండి కూడా కొంటూ ఉండండి. యూ కెన్ బై వెండి, యూ కెన్ బై బంగారం, బోత్ ఆర్ ప్రీషియస్ మెటల్స్. సో వీటి గురించి ధరలు పడతాయి, పడ్డప్పుడు కొందాము అనే దృక్పథంలో మీరు ఉండకండి. బంగారం కొంటూనే ఉండండి. 50,000 కొన్నారు, 70,000 కొన్నారు, 1,00,000 కొనండి. అది రేపు పొద్దున 1,20,000 అవుతుంది, 1,30,000 అవుతుంది, 1,50,000 అవుతుంది. మళ్ళీ దీపావళికి 1,20,000 1,30,000 అవుతుంది. సో అందులో భయపడాల్సిన అవసరం లేదు. ఎంత రేటు పెరిగినా బంగారం మాత్రం కొనుక్కోండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు 10,000 రూపాయల బంగారం ఉన్నప్పుడు 1,00,000 అవుతుందని ఊహించారా? లేదు. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. 10,000 రూపాయల బంగారం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు అవుద్దని ఊహించారా? 1,00,000 ఉన్నప్పుడు 10,00,000 అవుద్దని మీరు ఊహించారు. సో 10,000 ఉన్నప్పుడు 1,00,000 అనేది ఎట్లాంటి అందని ద్రాక్ష పండు అంటే ఎట్లాంటి అన్ని యూటోపియన్ ఫిగరు అది. 10,00,000 ఉన్నప్పుడు 1,00,000 రూపాయల బంగారం అనేది ఒక పిచ్చి ఫిగరు. ఈ రోజు 1,00,000 రూపాయలు 10,00,000 చెప్పినా పిచ్చి ఫిగరే. 10,00,000 పోయినట్టు 1,00,000 రూపాయలు చెప్పినా పిచ్చి ఫిగరే. అది పెరుగుకుంటూనే పోతుంది, మన ఇమాజినేషన్స్కు బియాండ్ వెళ్తుంది. అంతే తప్పిస్తే మనం అనుకున్నాము పడుతుంది అని చెప్పి మనం అనుకుంటే పడదు. అది పడనే పడదు. ఇట్ విల్ కంటిన్యూ యాజ్ పర్ M15 చార్ట్స్ యాజ్ వి డిస్కస్డ్. భవిష్యత్తులో బంగారం ఎలా ఉండబోతుందో బాగా చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.